హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం అందరికీ కూడా. ఇవాటి వీడియోలో ముందుగా మీ పిల్లలు మీ మాట వింటలేదా? లవ్లో పడ్డారా? ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఏ వయసు వాళ్ళైనా సరే మీ మాట వింటలేదు. ఫోన్లు చాటింగ్లు ఎక్కువ చేస్తున్నారు, ఫోన్లు ఎక్కువసేపు మాట్లాడుతున్నారు, చెప్ప పెట్టకుండా డబ్బులు తీస్తున్నారు, అనవసరం ఖర్చులు పెడుతున్నారు, చెడు సావాసాల్లోకి వెళ్ళిపోతున్నారు అని మీకు ఏమాత్రం డౌట్ వచ్చినా వెంటనే కేర్ తీసుకోండి. పిల్లల్ని ప్రతి నిమిషం ఒక కంట కనిపెడుతూ ఉండండి. ఎందుకంటే వాళ్ళ వయసుకి చేసే తప్పులు వాళ్ళకి ఇది మంచి ఇది చెడు అనేది తెలియదు. అన్నీ తెలిసేప్పటికి అన్నీ అయిపోతున్నాయి. అక్కడ వాళ్ళు రాంగ్ రూట్లోకి వెళ్ళటం, చెడు మార్గాల్లోకి వెళ్ళటం, లవ్ ఫెయిల్ అయిపోవటం, చనిపోవడం, లేకపోతే చంపటం, ఇలా రకరకాలుగా ఎన్నో చూస్తున్నాం మనం వార్తల్లో. దయచేసి ఆడపిల్లల్ని ముందు ముఖ్యంగా ఆడపిల్లలకి ఎక్కువ తీసుకోండి. పేరెంట్స్గా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ ఫోన్ ఎలా యూజ్ చేస్తున్నారు, వాళ్ళ బైక్ ఇస్తే బైక్ ఎలా యూజ్ చేస్తున్నారు, ఏంటి ప్రతిదీ కూడా మీరు ఎక్కువ కేర్ తీసుకోవాలి. ఇలాంటి పిల్లలకి నేను కౌన్సిలింగ్ ఇస్తానండి. ఎందుకంటే పేరెంట్స్గా మీరు ట్రై చేయండి. వాళ్ళు మంచి మార్గంలో కనిపెడుతూ ప్రేమతో కనిపెట్టండి. అనుమానించొద్దు వాళ్ళని, అనుమానించి బాధ పెట్టద్దు వాళ్ళని. ప్రేమతో వాళ్ళని అబ్జర్వేషన్ చేస్తూ కేర్ తీసుకోండి. అయినా మీ మాట వింటలేదు వాళ్ళు అనుకుంటే కంపల్సరీగా అలాంటి పిల్లలకి నేను కౌన్సిలింగ్ ఇస్తానండి. అండ్ నేను 5వ మహిళా సంఘంలో కార్యకర్తగా చేశాను కాబట్టి నాకు ఆ కౌన్సిలింగ్ ఇవ్వటం అనేది ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంకోటి ఏంటంటే నా దగ్గరకు వచ్చే సంగీత పిల్లలు కూడా రకరకాల మనస్తత్వాల పిల్లలు వస్తూ ఉంటారు. మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, రకరకాల మనస్తత్వం పిల్లలు ఉంటారు. అలానే నేను ఎవరిని చెడుగా చెప్పను, చెడుగా చూడను. వాళ్ళని ఎలా మార్చాలో నా డిసిప్లిన్ నేను ఈ రోజుకి మార్చుకుంటూ వచ్చానండి. 15 సంవత్సరాల నుంచి పిల్లలకి సంగీతం నేర్పిస్తూ డిసిప్లిన్ నేర్పిస్తున్నాను. కౌన్సిలింగ్ ఇవ్వటం అంటే మనం చదువుకున్న ఎడ్యుకేషన్ బట్టి కౌన్సిలింగ్ ఇవ్వటం కాదండి. మన భవిష్యత్తులో మనం అనుభవించిన అనుభవాలు వాళ్ళకి జీవిత పాఠాలుగా చెప్పగలగాలి. అది భగవంతుడు నాకు ఇచ్చాడు. కాబట్టి నా దగ్గరికి ఎలాంటి పిల్లలు వచ్చినా కూడా ఆటోమేటిక్గా నా మాట వింటారు, నా డిసిప్లిన్లో పెరుగుతారు, నా మాటకి గౌరవం ఇచ్చి వాళ్ళు అలా నడుచుకుంటారని నాకు నమ్మకంతో నేను ఇంతిగా చెప్పగలుగుతున్నాను మీకు. నేను దయచేసి అన్నిదా భావించొద్దు. అందరి పిల్లలు బాగుండాలి, అందరు భవిష్యత్తులో ఉన్నతమైన స్థానానికి ఎదగాలన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒకవేళ నన్ను సంప్రదించాలనుకుంటే కౌన్సిలింగ్ విషయంలో మాత్రం నా నెంబర్ తీస్తాను, నెంబర్ మీకు మెసేజ్ చేస్తాను. ఆ నెంబర్ కాల్ చేసి మీరు వివరాలు తెలుసుకోవచ్చు. 701-300-2752 ఈ నెంబర్ కాల్ చేయండి.